గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం టాలీకి సంబంధించినంత వరకు ఫీచర్స్ చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ కొన్నాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మిగిలినవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను చెప్పిన పాయింట్స్ మీరు నోట్స్లా ప్రిపేర్ చేసుకొని మీకు దాన్ని బట్టి మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. నేను మీకు వాట్సాప్లో నోట్స్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది, అది చూసి ప్రిపేర్ అవుతారు. కానీ ముందుగా మీరు ఏం చేస్తారు అంటే నేను చెప్పిన పాయింట్స్ అన్నట్లు రన్నింగ్ నోట్స్ కింద ప్రిపేర్ చేసుకోండి. మీకు చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. మ్యాక్సిమం టాలీకి సంబంధించినంత వరకు మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువగా చూడండి, ఎందుకంటే చాలా వరకు ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది. రేపు క్లాసులకు కూడా మీకు ఇదే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ నోట్స్ పెడుతున్నాను, నేను తర్వాత తెలుగులో కూడా నోట్స్ పెడతాను. సరే, అసలు టాలీ అంటే ఏంటి, టాలీ యొక్క మనం ఆవిర్భావం అంటే ఆరిజిన్ ఆఫ్ ద టాలీ ఇవంతా కూడా చెప్పుకున్నాం. ఇది 1988లోనే స్టార్ట్ అయ్యిందని, అలాగే మనకి దీనికి సంబంధించినంత వరకు చాలా వరకు అంశాలను మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు ఏంటి అంటే టాలీ యొక్క లక్షణాలను గురించి చెప్పుకుందాం. టాలీ ఏంటి అంటే మనకి ప్రజెంట్ డేస్ వరకు కూడా చాలా వరకు ఇది అప్ టు డేట్ వెర్షన్ అనే చెప్పుకోవాలి. టాలీ ఈజ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై టాలీ సొల్యూషన్స్ విచ్ ఎంపవర్స్ ద బిజినెస్ ఓనర్స్ టు మేనేజ్ ద బిజినెస్ స్మూత్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అంటే మనకి టాలీని సాఫ్ట్వేర్ వాళ్ళు టాలీ సొల్యూషన్స్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అంటే మనకి దీన్ని అందరూ కూడా ఈజీగా యూజ్ చేసుకునే విధంగా దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఈఆర్పి సొల్యూషన్స్ని తొందరగా ఫాస్టెస్ట్గా చేయగలిగిన ఒక బెస్ట్ యాప్. యాప్ మీన్స్ సాఫ్ట్వేర్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఇది ఏంటి అంటే దీన్ని కొనుగోలు చేయడం చాలా తేలిక, మనకి ఇన్స్టాల్ చేసుకోవడం కూడా తేలిక. అలాగే ఎవరైతే టాలీని నేర్చుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళకి కూడా చాలా ఈజీగా నేర్చేసుకునేలాగా దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. మనకి ఎలాంటి సంబంధించిన రిపోర్ట్స్ అయినా అంటే ఫైనాన్షియల్గా ఎలాంటి రిపోర్ట్స్ కావాల్సినా కానీ మనం టాలీ ద్వారా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇందులో మనకి సేల్స్ లెడ్జర్ అంటే అమ్మకాల పుస్తకము, కొనుగోలు పుస్తకము, ఇన్వెంటరీ, అలాగే జిఎస్టీ ఇలాంటి అన్ని ఫీచర్స్తో కూడా కలిపి మనకి ఈ టాలీని లేటెస్ట్ వెర్షన్ క్రింద మనకి అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఇది టాలీ యొక్క మంచి లక్షణం. సరే, దీంట్లో ఉన్న లక్షణాలు ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే లీడింగ్ అకౌంటింగ్ ప్యాకేజ్. అంటే ప్రస్తుతం అత్యధికంగా ఎక్కువ మంది ఉపయోగించే అకౌంటింగ్ ప్యాకేజ్ ఏంటి అంటే టాలీ. ఇది మనకి ఫస్ట్ వెర్షన్ 1988లోనే ఉన్నాక 88లోనే మనకి ఫస్ట్ వెర్షన్ రిలీజ్ అయినా కానీ టిల్ నౌ ఇది అలా అభివృద్ధి చెందుతూ ఎవరైతే టాలీ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి దీన్ని ఉపయోగించుకునే విధంగా అప్ టు డేట్ వెర్షన్స్ అన్నిటిని కూడా అప్డేట్ చేసుకుంటూ అది ఏంటి అంటే మనకి బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబట్టే 1988 నుంచి టిల్ 2021 వరకు కూడా ఇది నంబర్ 1 అకౌంటింగ్ ప్యాకేజ్ కింద ఉండడం అనేది జరిగింది. ప్రజెంట్ మార్కెట్లో టాలీ 90% ఆఫ్ షేర్స్ని ఇది అంటే 90% మంది, 100కి 90 మంది ఈ టాలీనే ఉపయోగిస్తూ ఉంటారు ఈ అకౌంటింగ్ ప్యాకేజ్కి సంబంధించినంత వరకు. ఇది చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలందరికీ కూడా చాలా తేలికగా అర్థమవుతూ ఉంటుంది. అలాగే భారీ తరహా పరిశ్రమలకు కూడా అనువుగానే ఉంటుంది. కాబట్టి అందరికీ అనువుగా ఉంటుంది. కాబట్టి మనకి ఇది నంబర్ 1 అకౌంటింగ్ ప్యాకేజ్ కింద ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే నో అకౌంటింగ్ కోడ్స్. టాలీని ఉపయోగించడానికి ఏ విధమైన అకౌంటింగ్ కోడ్స్ని మనం పెట్టాల్సిన అవసరం లేదు, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లాంగ్వేజ్ లాగా అది ఉండదు. అంటే కొన్ని సినాప్సిస్ అని, కామాలని, చుక్కలని ఇలాంటివి పెట్టాల్సి వస్తుంది కొన్ని సాఫ్ట్వేర్స్కి సంబంధించినంత వరకు అకౌంట్స్కి.
కానీ దీనికి అలాంటి ఏమీ అవసరం లేదు. జస్ట్ సింపుల్గా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఎలాంటి కోడ్స్ కానీ, సింటమాటిక్స్ కానీ, బ్రాకెట్స్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు చాలా తేలికపాటి ఇంగ్లీష్ను కూడా దీంట్లో ఉపయోగించడం జరిగింది. ఎందుకు అంటే చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల వాళ్ళకి అంత హై లెవెల్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తే వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి దీనికి చాలా మీడియం ఇంగ్లీష్ లాంగ్వేజ్ను ఉపయోగించడం జరిగింది. ఇది బెస్ట్ క్వాలిటీ ఇన్ అకౌంట్ టాలీ అనొచ్చు. ఎందుకు అంటే నేర్చుకునే పిల్లలు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే దీన్ని నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కొన్ని అకౌంటింగ్ ప్యాకేజీలు అనుకోండి, బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మాత్రమే నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ టాలీ అలా కాదు. జస్ట్ బేసిక్ నాలెడ్జ్తో మనం టాలీని నేర్చేసుకోవచ్చు. పెద్దగా ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, పెద్దగా అకౌంట్స్ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అవి తయారు చేయడం రాకపోయినా జస్ట్ చిట్టాపొద్దులు వేయడం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా టాలీని రన్ చేసేలాగా అంత ఈజీగా దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్. అంటే ఒక కంపెనీకి కావలసిన ఏ రిపోర్ట్నైనా సరే మనం ఈ టాలీ నుంచి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఏదైనా ఒక్కొక్క యాప్ తీసుకున్నాం అనుకోండి, ఆ యాప్లో కొన్ని మాత్రమే వస్తాయి. కొన్నిటికి మళ్ళీ ఇంకొక యాప్ని వేసుకోవాల్సి వస్తుంది, లేదా ఇంకొక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది. కానీ ఈ టాలీకి సంబంధించినంత వరకు అలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి వేరే అప్లికేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి, బ్యాలెన్స్ షీట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది, లెడ్జర్ అకౌంట్స్ వస్తాయి, ఈవెన్ మనకి ఇన్వెంటరీ వస్తుంది. అలాగే మీరు కాస్టింగ్లో వేసుకున్న లిఫో ఫిఫో స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో బడ్జెట్స్, ఇలాగా మనకి ఏ రకమైన స్టేట్మెంట్ కావాల్సినా సరే మనకి ఈజీగా దీంట్లోంచి మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వేరే వేరే అప్లికేషన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం మనం ఈ అకౌంటింగ్ ప్యాకేజ్ ద్వారా అన్ని స్టేట్మెంట్స్ని మనం ప్రింట్ తీసుకోవడానికి కానీ లేదా ఎవరికైనా పంపించడానికి కానీ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ అండ్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ. మనకి ఇంటిగ్రేటెడ్, నాన్ ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి అంటే ఇన్వెంటరీకి ఇన్వెంటరీతో అకౌంట్స్ చేసుకోవచ్చు, లేదా ఇన్వెంటరీ లేకుండా ఊరికనే నార్మల్ అకౌంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం కంపెనీ క్రియేట్ చేసిన స్క్రీన్ చెప్పినప్పుడు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా, ఓన్లీ అకౌంట్సా అని అకౌంట్స్ ఓన్లీనా అని అడుగుతుంది అని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో మనం కంపెనీ క్రియేషన్ స్క్రీన్ చెప్పుకునేటప్పుడు అకౌంట్స్ విత్ అకౌంట్స్ ఓన్లీనా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా అని అడుగుతుంది. అక్కడ అకౌంట్స్ ఓన్లీ అని పెట్టుకుంటే ఇన్వెంటరీ అడగదు. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని పెట్టుకుంటే ప్రతిసారి ఐటెంకి ఎన్ని యూనిట్లు కొన్నాం, ఎంత కాస్ట్ పెట్టుకున్నాము అని అడుగుతుంది అని చెప్పుకున్నాం. సో ఇలా రెండు రకాలుగాను ఎవరికి ఎలా కావాలంటే అలా మనకి ఇది పెట్టుకోవడం అనేది జరుగుతుంది. నాకు ఓన్లీ నాది చిన్న వ్యాపార సంస్థ, నాకు కేవలం బ్యాలెన్స్ షీటు, లాభ నష్టాలు కదా, ఏవో 2-3 లెడ్జర్స్ వస్తే సరిపోతుంది, నాకు ఇన్వెంటరీతో సంబంధం లేదనుకోండి, నేను కంపెనీని క్రియేట్ చేసుకునేటప్పుడు అకౌంట్స్ ఓన్లీ పెట్టుకుంటాను అంతే. అదే పెద్ద వ్యాపార సంస్థ అనుకోండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కావాలి, లిఫో ఫిఫో కావాలి, ఇలాంటివన్నీ కావాలి అనుకుంటే మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ని ఏబుల్ చేసుకుంటాం. ఇది ఎలా ఏబుల్ చేసుకుంటాము అంటే మనం కంపెనీ క్రియేషన్ స్క్రీన్లోకి వెళ్ళి అకౌంట్స్ మెయింటైన్డ్ అన్న చోట అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది పెట్టుకుంటాం. ఇది ఇంటిగ్రేటెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మన ఫర్మ్ యొక్క అవకాశాన్ని బట్టి మన ఫర్మ్ కావాల్సిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని మనం అకౌంట్స్ ఓన్లీ పెట్టుకోవచ్చు, లేదా అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ పెట్టుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్, నాన్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ అంటే అదే. అకౌంట్స్ ఓన్లీనా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా అనేది మనం చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీ టు యూజ్. అంటే టాలీని యూజ్ చేయడం చాలా తేలిక. ఎంత తేలిక అంటే ఈవెన్ సింగిల్ యూజర్ కూడా దీన్ని మనల్ని యూజ్ చేసేసుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని పెద్దగా నేర్చేసుకొని సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ లాగా అలాగా పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం ఏముండదు. సింపుల్ నాలెడ్జ్తో సింపుల్గా ఈజీగా మనం దీన్ని
వాడుకోవడానికి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈవెన్ చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా దీన్ని కొనుక్కొని అడాప్ట్ చేసుకునేడానికి కూడా పెద్దగా ఫైనాన్స్ కూడా అవసరం ఉండదు. కాబట్టి ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, నేర్చుకోవడానికి వాడడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కొనుగోలు చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా మనకి బడ్జెట్లో ఇన్ బిట్వీన్ బడ్జెట్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్. ఇది అకౌంట్స్ని చాలా స్పీడ్గా జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే జస్ట్ మనం ఒకసారి గ్రూప్స్ క్రియేట్ చేసుకొని లెడ్జర్స్ క్రియేట్ చేసుకొని ఎంట్రీ వేయగానే అది సేల్స్ లెడ్జర్ అయితే సేల్స్ వోచర్ అయితే సేల్స్లోను, పర్చేస్ అయితే పర్చేస్లోను వేయగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఏమవుతుంది అంటే ఇది అది ఎక్కడికి వెళ్ళాలో అంటే P&L అకౌంట్లో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే మనకి బ్యాలెన్స్ షీట్లోకి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతుంది. మనం ఓవరాల్ ప్రొడక్టివిటీ చూసుకున్నప్పుడు కూడా మనకి అది చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా స్పీడ్గా అకౌంట్స్ని స్టేట్మెంట్స్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ఏంటి అంటే మల్టిపుల్ కంపెనీస్ దీన్ని యూజ్ చేయడానికి ఉంటుంది. అన్లిమిటెడ్ లెవెల్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఏంటి అంటే ఈ చిన్న కంపెనీలు వాళ్ళకి కావాల్సిన వరకు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, అలాగే పెద్ద కంపెనీలకు కావాల్సిన డేటా అంతా లేదా అంటే అంత కూడా ఉంటుంది. సో పవర్ ఆఫ్ సింప్లిసిటీ అంటాం కదా, దాని యొక్క మోటివ్ అదే కదా మనకి, టాలీ పవర్ ఆఫ్ సింప్లిసిటీ. అది ఎవరికి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవడానికి ఇది మనకి ఈజీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. రిపోర్ట్స్ని అంటే మనకు కావాల్సిన ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సపోజ్ ఉదాహరణకు ఫ్లెక్సిబుల్గా మార్చుకోవడం అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒక మంత్కి కావాలి అనుకోండి, నేను ఒక మంత్ అక్కడ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కావాలనుకుంటున్నానో ఆ పీరియడ్ని టైప్ చేస్తే ఆ పీరియడ్ టైప్ చేసినప్పుడు కేవలం ఆ పీరియడ్ వరకు మాత్రమే మనకి స్టేట్మెంట్స్ అనేది చూపించడం జరుగుతుంది. నాకు 1 ఇయర్ వరకు కావాలి అనుకోండి, 1 ఇయర్ వరకు నేను వేసుకుంటాను. అలాగే నాకు ఓన్లీ 1 మంత్కే కావాలి, అసలు ఆ నెలలో ఏం జరిగింది, పర్టికులర్ పీరియడ్ ఒక మంత్లో అసలు జూన్ ఏం జరిగింది, జూన్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏంటి నాకు కావాలి అనుకున్నాను అనుకోండి, ఆ జూన్ మంత్ని మనం పెట్టుకుంటే ఆ జూన్ నెలలో ఏం జరిగింది, ఆ స్టేట్మెంట్ ఏంటి కావాలి అనుకొని పెట్టుకున్నాను అనుకోండి, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు జూన్కి సంబంధించిన డేటా మొత్తం వచ్చేస్తుంది. సో ఇలాగా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. నెలకి కావాలంటే నెలకి పెట్టుకోవచ్చు, ఈవెన్ డేస్కి కూడా పెట్టుకోవచ్చు, మనం ఆ డేస్కి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏంటి అంటే ఎక్కువగా ఓవరాల్గా చూసుకునేటప్పుడు మనం డేస్ కన్నా 6 మంత్స్కి, క్వార్టర్ ఇయర్, హాఫ్ ఇయర్, ఫుల్ ఇయర్ అని చెప్పుకుంటాం కదా, ఇలాగా 3 మంత్స్కి పెట్టుకోవచ్చు, 6 మంత్స్కి పెట్టుకోవచ్చు, 1 ఇయర్కి పెట్టుకోవచ్చు. అలానే నేను స్టార్టింగ్లో 3 మంత్స్కి పెట్టుకున్నాను అనుకోండి, తర్వాత నాకు 1 ఇయర్ కావాలనుకోండి, దాన్ని వెంటనే మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి టాలీలో చాలా మెయిన్ ఫీచర్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి అంటే కాంకరెంట్ మల్టీలీనియల్ కెపబిలిటీ. అంటే ఏంటి అంటే ఇది మెయింటైన్ చేయడం ఇండియన్ లాంగ్వేజ్లోనే మనకి ఎక్కువగా దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. మనకి ఏంటి అంటే ఇండియన్ లాంగ్వేజ్లో ప్రింటింగ్ అనేది కొంచెం ఈజియెస్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఈజియెస్ట్ లాంగ్వేజ్లోనే మనకి దీని యొక్క ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అదర్ కంట్రీస్కి సంబంధించినంత వరకు డాలర్స్ ఇలాగ రూపీస్ పెట్టుకుంటే మనకి కరెన్సీ సింబల్ మారుతుంది, కానీ ప్రింటింగ్ స్టేట్మెంట్ మాత్రం మనకి మన యొక్క ఇండియన్ లాంగ్వేజ్లోనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే రియల్ టైం ప్రాసెసింగ్. అంటే పోస్టింగ్ జరిగిన వెంటనే బుక్స్లో అప్డేషన్ అయిపోతూ ఉంటుంది. పోస్టింగ్ జరిగిన వెంటనే మనకి అప్డేషన్ అనేది బుక్స్లో జరిగిపోతూ ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి నేను ఈరోజు ₹1,00,000 సరుకు కొన్నాను అనుకోండి, కొనుగోలు పుస్తకంలోకి వెళ్ళిపోతుంది. నేను పర్చేస్ చేశాను అని చెప్పగానే అని ఎంట్రీ వేయగానే అది వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పర్చేస్ బుక్స్లోకి వెళ్ళిపోతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్లోంచి డిడక్ట్ అయిపోతూ ఉంటుంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే ఎవరి దగ్గర నుంచి అయితే కొనుగోలు చేసామో ఆ పర్సన్ యొక్క అకౌంట్లోకి మనకి డెబిట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాగా మనకి ఎట్ ఎ టైమ్ అంటే దీనికి ఏ విధమైన లేటు ఉండకుండా మనకి ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే బుక్స్లో అప్డేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే మనకి కరెక్ట్గా ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వెళ్ళిపోతుంది. అంటే అంటే కొన్ని యాప్స్లో ఏంటి అంటే
ఒక 5 మినిట్స్ తర్వాత, ఒక 6 మినిట్స్ తర్వాత మనం రీఫ్రెష్ కొట్టిన తర్వాత ఆ బ్యాలెన్స్ అనేది అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ టాలీకి సంబంధించినంత వరకు అలా అప్డేషన్ అనేది చాలా అలా లేట్గా కాకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. పర్చేజెస్ కొన్నాను, నేను కొన్ని వస్తువులు కొన్నాను అంటే ఎన్ని యూనిట్లు కొన్నాను, ఎంత రేటుకి కొన్నాను, యాజ్ ఇట్ ఈజ్గా అది మనకి ఇక్కడ ఎంటర్ చేసి ఎస్ ప్రెస్ చేయగానే మనకి పర్చేజ్ బుక్లోకి వెళ్ళిపోతుంది. క్యాష్ కొన్నాం అనుకోండి, క్యాష్ డిడక్ట్ అయిపోతుంది. లేదా క్రెడిట్కి కొన్నాం అనుకోండి, ఆ పర్సన్ నేమ్ మీద మనకి వాడికి పే చేయాల్సినట్టుగా మనకి చూపించేస్తూ ఉంటుంది. సో ఇంత ఫాస్ట్గా మనకి బుక్స్లో అప్డేట్ అయిపోవడం అనేది టాలీ యొక్క మెయిన్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసరికి వెర్సటాలిటీ. ఏంటి అంటే ఇది ఎవరికైనా సరే ఎలా అయినా సరే ఉపయోగించుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు కావలసినంతగా చిన్నగానూ ఉపయోగించుకోవచ్చు, పెద్ద తరహా పరిశ్రమలకు కావలసినట్టు పెద్దగానూ ఉపయోగించుకోవచ్చు. అంటే ఏంటి అంటే చిన్న తరహా పరిశ్రమలకు అనుకోండి మనకి చిన్నగా అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవి అంతగా అవసరం ఉండదు. ఇప్పుడు కిరాణా కొట్టు ఉందనుకోండి, కిరాణా కొట్టుడికి ఏంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బడ్జెట్స్ ఇవన్నీ ఏమైనా అవసరం అవుతాయా? ఏమీ అవసరం ఉండదు. జస్ట్ ఆడికి క్యాష్ బుక్ ఒక్కటే సరిపోతుంది. ఎంత కొన్నాను, ఎంత అమ్మాను, ఎంత అరువుకి ఇచ్చాను, ఇవి 3 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఆ 3 ట్రాన్సాక్షన్స్కి తగ్గట్టుగా టాలీని ఉపయోగించుకోవచ్చు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, వాడికి బడ్జెట్స్ ఉండాలి, కొటేషన్స్ ఉండాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉండాలి, మొత్తం అన్ని రిపోర్ట్స్ కావాలి. అలాగ వాడికి కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగా ఏ కంపెనీ యొక్క సామర్థ్యానికి అనుగుణంగా ఆ కంపెనీకి ఈ టాలీ ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది దీని యొక్క మెయిన్ ఫీచర్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి మల్టీ ప్లాట్ఫామ్ అవైలబిలిటీ. మల్టీ ప్లాట్ఫామ్ అవైలబిలిటీ అంటే ఏంటంటే దీన్ని ఎందులో అయినా వేసుకోవచ్చు. అంటే ఏ విండోస్లో అయినా మనకి దీన్ని రన్ అయిపోతూ ఉంటుంది. ఇది జస్ట్ సింగిల్ పీసీ అనే నెట్వర్క్ అంతే. పీసీ ఉంటే సరిపోతుంది, పర్సనల్ కంప్యూటర్లో అయినా సరే దీన్ని రన్ చేసేసుకోవడానికి ఉంటుంది. కొన్ని ఉన్నాయనుకోండి, విండోస్ 98లో పనిచేయు, 97లో పనిచేయు, లేదా కొన్ని ఏమో మైక్రోసాఫ్ట్లో పనిచేయు, ఇలా ఉంటుంది. కానీ టాలీకి సంబంధించినంత వరకు అలా ఏం ఉండదు. మనకి ఏ సాఫ్ట్వేర్లో అయినా సరే ఇది సింపుల్గా రన్ అయిపోతూ ఉంటుంది. పెద్దగా స్పేస్ని కూడా ఆక్యుపై చేయదు. అంటే పెద్ద ఎంబీ అది ఉండదు. టాలీకి సంబంధించినంత వరకు చాలా తక్కువ ఎంబీతో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కాంబినేషన్ సపోర్ట్ యాక్సెస్ వయా ఎనీ కాంబినేషన్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సరే ఇది రన్ అయిపోవడానికి అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. అంటే ఇంత పెద్ద సిస్టమ్ ఉండాలి, ఇంత పెద్ద ప్రాసెసర్ ఉండాలి, ఇంత ఎంబీ స్పేస్ ఉండాలి ఇది రన్ అవ్వాలంటే, అలాంటి ఏవి ఉండకుండా ఈవెన్ మినిమం స్పేస్తో దీన్ని మనం రన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి టాలీ యొక్క ఫీచర్స్. మీరందరూ బాగా చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు 50 మార్క్స్ పేపర్ కదా, ఇది ఎస్ఏ ఒకటి చాలా ఇంపార్టెంట్. టాలీ యొక్క ఫీచర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.